హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే నేను లాస్ట్ ఇయర్ ఇండియాకి వచ్చినప్పుడు వీడియో అండి ఇది. ఇప్పుడైతే నేను ఇండియాలో లేను, కువైట్లో ఉన్నాను. నా పిల్లలకైతే సర్ప్రైజ్ వీడియో అనమాట. వాళ్ళ కోసమే వెళ్ళాను అనమాట పోయినసారి. ఫస్ట్ టైం అండి నేను వాళ్ళకి సర్ప్రైజ్ చేయడము. ఎప్పుడైనా కూడా చెప్పి వెళ్తాను, కానీ ఈసారి అయితే చెప్పకుండా వెళ్ళిన తర్వాత హ్యాపీనెస్ ఎలా ఉంటుందో చూడండి. అసలు వాళ్ళు అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు కదా నేను వస్తున్నాను అంటే 1.5 year అయింది, ఇప్పుడు పంపర్రా అని అన్నట్టు చెప్పాను అనమాట. కొన్నిటోళ్ళు ఒప్పుకోరు, నేను వస్తాలే అన్నట్టు చెప్పాను అనమాట. ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు వస్తావు అని అడుగుతారనమాట ఇద్దరు పిల్లలు. నా చిన్న కొడుకు చాలా అంటే చాలా ఎమోషనల్ వీడియో అండి. చాలా స్వీట్ మెమరీ అని కూడా చెప్పచ్చు. నా పెద్దలుడు మా అన్న, మా వదిన వీళ్ళందరూ ఫుల్ హ్యాపీ. మా అక్క, మా పెద్దక్క కూడా మిస్ అయిపోయిందండి. లాస్ట్ మా పెద్దక్క కూడా రాలేదు. మా చిన్న, మా అన్న, మా వదిన అనమాట. వాళ్ళతో ఫుల్ హ్యాపీ అయిపోయి నేనైతే 1 month నుండి వాళ్ళతో ఎంజాయ్ చేశాను. చెప్పలేకపోతున్నాను ఎంత ఎమోషనల్ అంటే. అంటే 1.5 వచ్చి పిల్లల్ని చూసుకోవడం అనేది చాలా హ్యాపీ కదా. అందువల్ల వచ్చి నా పెద్ద కొడుకు, ఈ బాబు వచ్చి నా పెద్ద కొడుకు, వాడు కూడా షాక్ అనమాట, ఫుల్ షాక్. ఎందుకంటే ఆ రోజు ఇక్కడి నుంచి బయలుదేరేటప్పుడు నేను వీడియో కాల్ చేశాను వాడికి అప్పుడు కూడా కనుక్కోలేదు. నేను రెడీ అయినా కానీ వాడు కనుక్కోలేదు. మా మేడం బయటకు అనుకుని వాడు ఏం అడగలేదు దాని గురించి. అదే అడుగుతున్నాడు, నువ్వు నైటే కదా అని అడుగుతున్నాడు అనమాట. ఎంత బయట దేశం వచ్చినా కూడా పిల్లలు అంటే నాకైతే చాలా అనమాట. ఈరోజైతే నేను ఎన్నిసార్లు చూస్తున్నాను ఈ వీడియోలు చెప్పలేను. ఒకటే మా అమ్మకు కూడా తెలియదు, నేను చెప్పొద్దని చెప్పాను అనమాట. మా అమ్మ తీసుకొచ్చి ఆడడానికి చాలా కష్టాలు పడ్డాడు మా అన్న అయితే. పాపం తనకి లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇప్పుడు పర్లేదు మా అమ్మకి. తను చూసి అడుగుతుంది, ఎప్పుడు వచ్చావు అడుగుతుంది. దానికి ఏమీ తెలియదండి. మా అమ్మ లేదు లేకపోతే అసలు నా లైఫ్ ఏమైపోయిందో అసలు నేను ఊహించలేను అనమాట. అందరికీ స్పెషల్, చాలా అంటే చాలా స్పెషల్ అండి. నా కష్టాల్లో అన్నింటిలో తోడు నింది ఫ్యామిలీ ఎప్పుడు నాకు తోడు. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.